హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మన స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 124. బొమ్మలా నిలబడి ఉన్న బాలుని చూసి, ఏంటిరా, నీకోసం మేము ఇంత దూరం ఢిల్లీలోకి వస్తే లోపలికి కూడా పిలవవా అని రామ్ వెటకారంగా అడగడంతో అవని నవ్వుతుంటే బాలు తేరుకొని వాళ్ళకి అంతా తెలిసిందని అర్థమై లోపలికి రండి ముందు అంటూ వెనక్కి జరిగాడు. తననే చూస్తున్న రామ్ని చూసి డోర్ లాక్ చేశాడు బాలు. ఎవరు వచ్చింది అంటూ సోఫా మీద ఉన్న చిన్ని వెనక్కి తిరిగి రామ్ అవనిలను చూసి షాక్తో నిలబడిపోయింది. పీజీ చాలా నచ్చిందంటే ఏమో అనుకున్నా, కానీ పీజీలో మా తమ్ముడు ఉన్నాడని ఊహించలేదు మరదలు పాప అని అవని అనడంతో పిచ్చి నవ్వు ఒకటి నవ్వి రామ్ వెనుక నుంచి బాలు డ్రెస్ అని సైగ చేయడం చూసి తన డ్రెస్ చూసుకొని రూమ్లోకి పరిగెడుతూ వెళ్ళిపోయింది చిన్ని. కూర్చో అక్క, బాగా కూర్చో అని బాలు అనడంతో అవని పక్కనే కూర్చుంటూ బాలు భుజం వైపు చూశాడు బాలు. బాలు కూడా రామ్ చూపులకి తన భుజంపై చూసుకొని, దేవుడా, నేను షర్ట్ కూడా వేసుకోలేదా అని ఇప్పుడే వస్తా అక్క అంటూ 2 అడుగులలో రూమ్కి వెళ్ళి తన టీషర్ట్ వేసుకున్నాడు బాలు. బాలు వెనకే నైట్ డ్రెస్లో సైలెంట్గా వచ్చి రామ్ వాళ్ళ ముందు నిల్చుంది చిన్ని. రామ్, నువ్వు వాళ్ళని మరీ భయపెట్టేస్తున్నావు అని రామ్ భుజంపై ఒకటేసి, మీరు కూర్చోండి అంది అవని. అన్నయ్య, నువ్వేమన్నా తిట్టినా అరిచినా మాకు ఏం బాధగా ఉండదు. ఎందుకంటే మా కోసం ఆలోచించడానికి మీరు ఉన్నారన్న ఆనందం చాలు. కానీ ఇక్కడ బాలు నా కోసం మాత్రమే ఇక్కడికి ఎంతో కష్టపడి తన ప్లేస్ చేంజ్ చేయించుకున్నాడు. నీకు కోపంగా ఉంటే ఆ కోపం నా మీద చూపించు, నన్ను తిట్టు, కొట్టు, బాలునేమనకు అంటున్న చిన్ని చెంపలపై కన్నీళ్లు జలజలా కారిపోయాయి. అది చూసిన ముగ్గురి మనసులు బాధపడగా అవని లేచేలోపే చిన్ను అంటూ బాలు దగ్గరకు తీసుకోవడంతో అవని కోపంగా రామ్ని చూసింది. అరే, నేనేమన్నానే ఇప్పుడు? నోరైనా తెరిచానా? చిన్నీనే ఏడుస్తోంది కదా అని రామ్ అనడంతో, నీ దగ్గర పదునైన ఆయుధం మౌనమే రామ్ అంది అవని సూటిగా చూస్తూ. అబ్బా అని తల పట్టుకొని చిన్ని అని పిలిచాడు రామ్. బాలు తనని వదిలినా బాలు చేతిని వదలకుండా అలాగే పట్టుకుంది చిన్ని. ఏ చిన్ను, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? తప్పు చేశావని ఫీల్ అవుతున్నావా అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చిన్నీని సూటిగా చూస్తూ అడిగాడు బాలు. లేదు అంది చిన్ని తల అడ్డంగా ఊపి. మరి నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావురా? నువ్వు తప్పు చేశావని ఫీల్ అవుతున్నావా అని రామ్ బాలుని అడగడంతో, నేను ఎలాంటి తప్పు చేయలేదు బావా, నేను మీకు చెప్పలేదని ఫీల్ అవుతున్నా అంతే అన్నాడు బాలు. అబ్బో, మేము గుర్తు ఉన్నామంట్రా నీకు అన్నాడు రామ్ వెటకారంగా. చిన్ను, వాటర్ తెచ్చివ్వవే అని బాలు అనడంతో, మర్చిపోయా అని తల కొట్టుకొని పరిగెడుతూ కిచెన్లోకి వెళ్ళింది చిన్ని. ఇద్దరికి వాటర్ ఇచ్చి అవని చేతిలో ఉన్న బాబుని తీసుకుంది. వెళ్ళి మిల్క్ తీసుకురా అంది చిన్ని బాలు దగ్గరకు వెళ్ళి చిన్నగా చెబుతూ. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న బాలు చిన్ని మాటలు విని కింద పెదవిని పంటి కింద కొరుక్కుంటూ సరే అనడంతో బాలు ఏం గుర్తు చేసుకున్నాడో తను కూడా అదే ఆలోచనలలో ఉండడంతో ఓరగా బాలుని చూసింది చిన్ని. అతని చూపులు అప్పటికే తన వైపే ఉండడంతో చిన్ని ఫేస్ అంతా రెడ్గా అయిపోతుండడంతో, ప్లీజ్ అంది చిన్ని సౌండ్ రాకుండా పెదవులని కదిలిస్తూ. ఎదురుగా ఇద్దరు ఉన్నారని మర్చిపోయినట్లు ఉన్నారా వీళ్ళు అని రామ్ అనడంతో, ఏంటి రామ్, ఇక్కడ వీళ్ళ చూపులేదో తేడాగా ఉన్నాయి అంది అవని. కదా అని రామ్ గొంతు సవరించడంతో ఇద్దరు రామ్ని చూశారు. బాలు రూమ్కి వెళ్ళి తన పర్స్ తీసుకొని వెళ్ళడంతో
బాబుతో ఆడుతున్న చిన్నీని చూసి వీళ్ళు కూడా మన బాపతేనా అంటున్న అవని చేతిపై గిచ్చేశాడు రామ్. నిజాలు మాట్లాడితే ఇలాగే కోపం వస్తుంది అంటున్న అవనిని చిరుకోపంగా చూసి చిన్ని ఇలారా అన్నాడు రామ్. చెప్పన్నయ్యా అంటూ రామ్ పక్కన కూర్చుంది చిన్ని. ఇది ఎవరి ప్లాన్ అని రామ్ అడగడంతో చిన్ని నవ్వుతూ ప్లాన్ కాదు నాకు సర్ప్రైజ్ చేశాడు అంది ఆనందంగా. ఆమె మొహంలో సంతోషం చూశాక బాలు గురించి శ్రీను తనకు చెప్పినంత ఈజీగా వాళ్ళు చిన్నీకి చెప్పలేకపోయారు. రామ్ మొహం చూసిన అవని చిన్ని వాష్రూమ్ ఎక్కడా అంటూ చిన్నితో రూమ్లోకి వెళ్లడంతో హాల్లో ఆలోచనలలో ఉండిపోయాడు రామ్. 10 నిమిషాల తర్వాత వచ్చిన బాలు వెళ్ళి ఫ్రెష్ అవ్వు బావా అనడంతో మీ అక్క వెళ్ళింది అని బాలు కిచెన్లోకి వెళ్ళడం చూసి వంట కూడా నేర్చుకున్నావారా అన్నాడు. బావ గొంతులో వెక్కిరింత అర్థమై నేర్చుకున్నా కూడా దానంత బాగా నేను చేయలేను, ఓన్లీ కాఫీలు మాత్రమే మనవి అంటూ అక్కకి పాలే కదా అన్నాడు బాలు. అవే అంటూ పైకి లేచి కిచెన్ చూస్తూ ఏమన్నా అడగాల బావా అన్నాడు బాలు రామ్ రావడంతో. నవ్వుతున్న బాలు భుజంపై చేయి వేసి నొక్కుతూ బామర్ది గాడికి కామెడీలు ఎక్కువయ్యాయి అని రామనడంతో బాలు నవ్వుతూ రామ్ చేయి పట్టుకొని మేము ఒకే ఇంట్లో ఉన్నామంటే అందరికీ లాగే మీకు కూడా డౌట్ ఉంటుంది, నాకు తెలుసు బావా, కానీ మా మధ్య ఏదో సరదాలు తప్ప ఇంకేం లేదు అన్నాడు బాలు. ఓ మరి ఇవేంటి అంటూ బాలు టీషర్ట్ కిందకి లాగి భుజంపై గోర్లతో రక్కేసిన గుర్తులు చూపించి కళ్ళెగరేశాడు రామ్. దేవుడా ఇవన్నీ నార్మల్నే, జస్ట్ ఏదో అలా అలా అంతే అంటున్న బాలు మెడపై చేయి వేసి నొక్కుతూ మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మా కోరిక కూడా రా, కానీ అందుకు నీ కెరియర్లో ఎదగవా అని రామ్ అడగడంతో శ్రీను అన్న ఫోన్ చేశాడా అన్నాడు బాలు. ఆల్రెడీ శ్రీను తనకి ఫోన్ చేసి క్లాస్ తీసుకోవడం గుర్తు చేసుకొని అవును అని రామనడంతో అంతవరకు ఇద్దరి మధ్యన ఉన్న నవ్వు ఆగిపోయింది. ఇక్కడ ఉండి కూడా నా టాలెంట్ నేను నిరూపించుకుంటా బావా, కాకపోతే లేట్ అవుతుంది అంతే అన్నాడు బాలు. అంతలో చిన్ని గొంతుకి బాలు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడంతో బాలుకి ఇప్పుడు చిన్ని ముందు ఆ టాపిక్ తీయడం ఇష్టం లేదు అని రామ్కి అర్థమైనా ఇప్పుడు బాలు నొప్పించాలంటే చిన్ని వలనే అవుతుందని అర్థమై చిన్నికి నిదానంగా చెప్పాలన్న ప్లాన్లో రామ్ ఉన్నాడు. వచ్చిన వెంటనే ఇద్దరినీ బాధ పెట్టకు రామ్, రేపటి వరకు ఉంటాం కదా అంది అవని. దాంతో రామ్ కూడా సైలెంట్ అయ్యాడు. చిన్ని లంచ్ చేయడం చూసిన అవని కావాలనే కిచెన్లోకి కూడా వెళ్ళలేదు. అది గమనించిన రామ్ బాలు చిన్నికి హెల్ప్ చేయవా అని అడగడంతో దానికి మధ్యలో హెల్ప్ చేస్తానంటే వద్దంటుంది బావా, మొత్తం నేను చెడిపేస్తానని అరుస్తుంది. వంట దానిదే, మనం మధ్యలో డిస్టర్బ్ చేయకుంటే కమ్మగా కడుపులోకి వెళ్ళిపోయేలా వండుతుంది అన్నాడు బాలు. అది చేసి పెడుతుంటే మెక్కుతున్నావా అంతేనా అంది అవని కోపంగా చూస్తూ. లేదక్క, క్లీనింగ్లో హెల్ప్ చేస్తా అని బాలు అనడంతో అప్పటికి శాంతించింది అవని. బాబుని నిద్రపుచ్చి నలుగురు భోజనాలు పూర్తి చేసి మాటల్లోనే సాయంకాలం వరకు గడిపేశారు. సాయంకాలంగా ఆ అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న చిన్న పార్కుకి వెళ్లారు నలుగురు. అక్కడ పిల్లలను చూసి బాబు కూడా సరదాగా నవ్వుతుండడంతో శివాంష్ గుర్తుకు రావడంతో చిన్ని మనసంతా భారంగా అయిపోయింది. ఓయ్ చిన్ను, ఏం ఆలోచిస్తున్నావే అన్నాడు బాలు చిన్ని చుట్టూ చేతిని వేసి. శివ్ గుర్తొచ్చాడు అంది చిన్ని డల్గా చెబుతూ. వాడు మాత్రం రోజు పార్కుకి తీసుకెళ్ళకపోతే గోలగోల చేస్తున్నాడంట, మీ మమ్మీనైతే పేరు పెట్టి పిలుస్తున్నాడంటూ మాటలు చెబుతూ చిన్ని మనసుని తేలిక చేశాడు బాలు. వీడు ఎవరి పోలిక అంటావు అంది చేతిలో ఉన్న అభిని చూపిస్తూ. రాంబావలాగే ఉన్నాడు అని బాలు అనడంతో అందరూ అవని వదిన అంటున్నారుగా అంది చిన్ని. ఏమో వీడు
వాళ్ళ డాడీ లాగే వస్తాడనిపిస్తోంది అన్నాడు బాలు. రామ్, మరోసారి ఆలోచించు. ఎంతో ఆనందంగా ఉన్న ఆ ఇద్దరి మధ్య రేపు నువ్వు చెప్పే విషయం ఎంత గొడవ సృష్టిస్తుందో అంది అవని కొంత దూరంలో ఉన్న బాలు చిన్నీలని చూస్తూ. అవి వాడి కెరియర్ కోసం ఆలోచించు. ఇప్పుడు వాడు కెరియర్ బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇంతకన్నా సంతోషంగా ఉంటారు ఇద్దరు. వాళ్ళిద్దరే కాదు, ఫ్యూచర్ అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. అప్పుడు ఇలా కెరియర్ కోసం పరిగెత్తే బదులు ఇప్పుడు ఆ పరుగుతో గెలుపొందుకొని రేపు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు అన్నాడు రామ్. నీ అంతగా నేను ఆలోచించలేను రామ్. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ బాధ వరకే ఆలోచించాను అని రామ్ భుజంపై వాలిన అవని తలపై ముద్దు పెట్టి చాలా నెలల తర్వాత ప్రశాంతంగా ఒకరి మాటలలో ఒకరు మునిగిపోయారు రామ్ అవనిలు. వాళ్ళకి కాస్త టైం ఇచ్చినా బాబు ఆకలికి ఏడవడంతో తప్పక అవని రామ్ దగ్గరకు వెళ్ళారు బాలు చిన్ని. నైట్ డిన్నర్ చేసేసి అర్ధరాత్రి వరకు మాటలు పెట్టుకొని ముగ్గురు చిన్నగా నిద్రలోకి జారుకున్నా రామ్కి మాత్రం నిద్ర పట్టలేదు. ఇప్పుడు తను బాలు కెరీర్ కోసం మాట్లాడుతున్నాడు కానీ ఒకప్పుడు అదే ప్లేస్లో ఉన్న తను ఓ 2 రోజులు కూడా అవనికి దూరంగా ఉండలేకపోయాడు. తన విషయంలో మాత్రం స్వార్థంగా ఆలోచించి ఇప్పుడు బాలు దగ్గర మాత్రం బాధ్యతలు గుర్తు చేస్తూ బాలుని చిన్నిని దూరంగా ఉంచడం తప్పు అని మనసు పోరు పెడుతుంటే తల తిప్పి పక్కకు చూశాడు రామ్. తన పక్కనే అవని, అవని పక్కన పాప, పాప పక్కన చిన్ని బాలు చేతుల్లో అతని గుండెపై ప్రశాంతంగా నిద్రపోతుండడం చూసి రామ్ మనసు మరింత భారంగా మారింది. కానీ బాలు భవిష్యత్తు కోసం బాలు తల్లిదండ్రులు ఎంతగా ఆశపడేవారో మెదడు గుర్తు చేయడంతో ఫ్యూచర్లో వాళ్ళు ఇంతకన్నా సంతోషంగా ఉంటారని మనసుకు నచ్చ చెప్పుకొని రేపు చిన్నీతో మాట్లాడాలి అనుకుంటూ అవనిని హత్తుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రామ్. మరుసటి రోజు కూడా సంతోషంగా గడిచిన లంచ్ తర్వాత బాలు విషయం చిన్నీకి చెప్పాడు రామ్. చిన్నీకి చెప్పడం ఇష్టం లేకపోయినా రామ్కి గౌరవం ఇచ్చి బాలు ఆ విషయం పట్టించుకోకుండా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇదెప్పుడు జరిగింది బాలు? నువ్వు నాకు చెప్పనే లేదేంటి? అంది చిన్ని. నాకు ఇంట్రెస్ట్ లేదు చిన్ను, అందుకే ఆ మ్యాటర్ని వదిలేసా అన్నాడు బాలు. ఇంట్రెస్ట్ లేక కాదు చిన్ని, నిన్నిక్కడే వదిలి వెళ్ళలేక అన్నాడు రామ్. బాలు, నిజమా? అంది చిన్ని సూటిగా బాలుని చూస్తూ. చిన్నీని చూసి అవును, నేను వెళ్ళేది స్విస్ కాదు, నీకోసం నెలకోసారి రావడానికి యుఎస్ అన్నాడు బాలు.